ఈరోజు ఈ శుభవార్త చెప్పమన్నాడు ఆయన మీకు. మీ శత్రువులను దేవుడు మీ చేతికి అప్పగిస్తాడు. ఏ పెద్ద సమస్య ఉందో అది నీ చేతికి వస్తుంది, నువ్వు దాని మీదకి పోవాలంతే. గిద్యోను ఇశ్రాయేలీయుల సైన్యము చిన్నదే, శత్రు సైన్యము బహు పెద్దది. మిద్యానీయులే పెద్దవారు, మిద్యానీయుల కంటే అమాలేకీయులు, అమాలేకీయులతో పాటు తూర్పు వారు. ఆ ముగ్గురు కలిసి గిద్యోను ఇశ్రాయేలీయుల మీద దండెత్తడానికి ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో గిద్యోను ప్రార్థన చేసినప్పుడు దేవుడు గిద్యోనుతో మాట్లాడాడు. వారు ఎంతమంది ఉన్నా నేను మీతో ఉన్నాను. గిద్యోను, నేనున్నా నీతో. నా ప్రియ సహోదరులరా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్తున్నాడు, నీకొచ్చిన దర్శనం ఏది నిరర్థకము కాదు, నీకొచ్చిన వాగ్దానం ఏది నిరర్థకము కాదు. దేవుడు నీ చేతికి శత్రువుని అప్పగించబోతున్నాడు, గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఈరోజు నువ్వు ఒంటరి అవ్వచ్చు, నువ్వు బలమైనటువంటి కీడుని ఒక్క ప్రార్థనా శక్తి ద్వారా తరిమేస్తావు, దరిద్రాన్ని తరిమేస్తావు. నీ చిన్న సమూహాన్ని, నీ చిన్న కుటుంబాన్ని విజయం సాధించిన కుటుంబంగా దేవుడు నిలబెట్టబోతా ఉన్నాడు. అసాధ్యమైనది దేవుడు సాధ్యము చేస్తాడు. దేవుడు ఎక్కడో లేడు, దేవుడు మన మధ్య ఉన్నాడు. ఈరోజు నీవు నాతో మాట్లాడావు, నా శత్రువు నాకు దూరం అవుతుందన్నావు. నేను నా శత్రువుతో పోరాడలేను, నా వల్ల కాదు అని ఏడుస్తున్నావు కదా. నువ్వు పోరాడడం కాదు, నువ్వు నిలబడితే పోతుంది అది. నువ్వు ఈ శ్వాస ముందు నిలబడు. బలమైన ఖడ్గమోలే గిద్యోను ఖడ్గమే గాని మరొకటి ఏది కాదు. చెలికాడి దర్శనములో ఎవల రొట్టె గుడారమును తలకిందులు చేసింది. గిద్యోను మిద్యానీయులను తలకిందులు చేసేసాడు. గిద్యోను అమాలేకీయులను తలకిందులు చేశాడు. గిద్యోను తూర్పు వారిని తలకిందులు చేసి అందరిని పారిపోయేలా చేశాడు. దేవుడు గిద్యోనుకి తోడుగా ఉన్నాడు. ఈ రోజు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఎంత ఆర్థిక దరిద్రమైన నువ్వు తరిమేస్తావు, దేవుడిని వ్యాపారాన్ని ఆశీర్వదిస్తాడు, దేవుని చేతి పనిని ఆశీర్వదిస్తాడు, దేవుని జ్ఞానాన్ని అభివృద్ధి పరుస్తాడు, నీ రోగాన్ని సంపూర్ణంగా బాగు చేస్తాడు. రోగమే శత్రువుగా ఏలుబడి చేస్తుందేమో, దాన్ని దేవుడికి దూరం చేస్తాడు. మరలా నువ్వు ఆస్తికర్తగా మారుతావు, మరలా ఐశ్వర్యవంతుడిగా మారుతావు, దేవుని బిడ్డగా సాక్షిగా ఉంటావు.